వైసీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తుంది, మాట్లాడుతుంది తప్పు అని తెలిసిన నోరెత్తి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వికర్ణుడిలా మాట్లాడతలే. దానివల్ల ఏమవుతుంది? జగన్ చేసేవి తప్పులు, మాట్లాడేవి తప్పుడు మాటలు అన్నట్టుగా అసలు ఆయనకు తెలియట్లేదు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు ఓ రకంగా కేఏ పాల్తో ఈ వైసీపీ పోటీ పడిన ఆశ్చర్యం లేదు. ఎందుకు? కామెడీ పరంగా కావచ్చు, లేదన్నప్పుడు ఓట్ల పరంగా కావచ్చు, డిపాజిట్లు కోల్పోవడం పరంగా కూడా కావచ్చు. కేఏ పాల్ అంటాడు కదా, నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రి అంటాడు. జగన్మోహన్ రెడ్డి అదే అంటాడు, 3 సార్లు కళ్ళు మూస్తే నేనే ముఖ్యమంత్రి. దట్స్ ఇట్. కేఏ పాల్ ఇంకా పద్ధతిగా మాట్లాడతాడు, అతను చాలా పద్ధతిగా మాట్లాడతాడు. మనం మీరు అబ్జర్వ్ చేస్తే టీవీ నేను రజనీకాంత్ ఎవరో వెళ్ళాడు ఆయన అమెరికా. దెన్ ఆయన అక్కడ పర్మిషన్ ఇవ్వడం కావచ్చు, రిమైనింగ్ అన్నీ కూడా యాక్సెస్ అన్నీ కూడా కేఏ పాల్ వల్లే సాధ్యమైంది. మీకు తెలియదు, కేఏ పాల్ మన దగ్గర కొంచెం కమెడీ అన్నట్టు మీరు ఏదో హడావుడి చేస్తున్నారు, కానీ ఇంటర్నేషనల్ అనుకున్న కూడా పేరు రేంజ్ అనమాట. సో అతనితో కంపేర్ చేసినప్పుడు జగన్ వచ్చేసి సరిపోడు అసలు. అయినా కానీ రాజకీయంగా అన్నప్పుడు మనోళ్ళు వచ్చేసి ఎలా ఆలోచిస్తారు, లోకల్గా ఆలోచిస్తారు. కాబట్టి నేను అలా చెప్తున్నా. అలా చెప్పినా కానీ కేఏ పాల్ పార్టీకి పోటీ వచ్చింది వైసీపీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి విధ్వంసం, వినాశనం చెప్పకూడదు కానీ ఘోరాతి ఘోరాలు ఎన్నో చేశాడు. సరే, అప్పటికే కొంతమంది బానిసల్లా ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, అండ్ మత పిచ్చితో ఉన్నారు కాబట్టి, మాకు ఏదైతే ఏంది మాకు డబ్బులు ఇచ్చాడు అనుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు జగన్కి ఓట్లేశారు, వైసీపీకి ఓట్లేశారు. 39.8%, అప్రాక్సిమేట్ 40% ఓట్లు వచ్చాయి. అవుట్ ఆఫ్ 175 వాళ్ళకి వచ్చింది 11. ప్రధాన ప్రతిపక్ష హోదా కావాల్సిన 18 సీట్లు అది కూడా రాలేదు. సో ఇవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏపీలో జరుగుతున్న అంశాల మీద ఆయన స్పందన చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నా, బుర్ర బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఏ మనిషికి అయినా కానీ ఈయనట్ట 5 ఏళ్ళు పాలకుడిగా ఉన్నాడు, మరలా పాలకుడు చేస్తాను, మరలా పాలన నేను చేస్తాను అంటూ ఉన్నాడు. అసలు పాలకుడికి ఉండే బుద్ధి అనేది, అసలు పాలకుడికి ఉండే ఆలోచన అనేది ఏంటి అసలు ఈయన అని చెప్పేసి అనుకుంటారు. అవునా కాదా మీరు చెప్పండి. ఇప్పుడు నిన్న సిదిరి అప్పలరాజు కొడుకు 18 సంవత్సరాలు ఎంతో ఉన్నాయి, ఆరవ వర్మ అని ఎవరో పేరు, ఆయన పేరు. అతను పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించింది నోటెడ్, సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత గొర్రెల కాపరే దానయ్య అనబడే వ్యక్తిని గుద్దాడు, ఆయన చనిపోయాడు. వైసీపీకి సంబంధించిన పార్టీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ ఎవరో ఉంటే అతని కొడుకు సిద్ధార్థ నావత్ని అతను పంపించారు. బైక్ అతందే అని, నేనే గుద్దానని చెప్పేసి అతను లొంగిపోయాడు. బట్ లొంగిపోతే మన వాళ్ళు ఏం చేశారు? ఏపీలో ఇప్పటికి కూడా ఉన్నది మంచి ప్రభుత్వం కదా, దాంతో పోలీసులకి చాలామందికి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా కొంతమందికి మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు వైసీపీ వాళ్ళు వెళ్ళి ఏటయ్యా మరి అంటే ఏం కావాలి చెప్పండి సార్ అని చెప్పేసి వాళ్ళు తగ్గట్టే చేస్తున్నారు. అలా సిద్ధార్థ్ అనబడే వ్యక్తి మీద కేసు పెట్టి అది కూడా స్టేషన్ బెయిల్ వచ్చే విధంగా చేసి చక్క ఇంటికి పంపారు. ఈలోపు సెటిల్మెంట్ కోసం ట్రై చేశారు ఆ గొర్రెల కాపరి వాళ్ళతో. బట్ ఆ నోట ఈ నోట పాకింది. ఎందుకు ఊరుకుంటారు? చూసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మొత్తం సిదిరి మొత్తం బయటికి తీశారు. దాన్ని ఇక పోలీసు మీద ప్రెషర్ పెరిగింది. ఇక సిదిరి అప్పలరాజుకి అర్థమైపోయింది, గతంలో మంత్రిగా చేశాను, అటువంటి నేను కేసును తారుమారు చేయడానికి ఏకంగా నిందితులను కూడా మార్చేశాను కదా, ఎక్యూజ్డ్ని కూడా. ఇంకా మరి జగన్గా చెప్పడు, బట్ మొత్తానికి అతను ఎవరో చెప్పారు. ఇక వాళ్ళ కొడుకు ఒక లాయర్ని ఇచ్చేసి వెళ్ళి లొంగిపోరాబాబు అంటే వచ్చి లొంగిపోయాడు. ఇంత జరిగిన తర్వాత కూడా నేను జగన్మోహన్ రెడ్డి మరలా ఏమంటాడు, గతంలో మంత్రిగా చేశాడు సిదిరి అప్పలరాజు, మత్స్యకార మంత్రిగా చేశాడు సిదిరి అప్పలరాజు, ఆయన కొడుకు 18 సంవత్సరాల పిల్లాడు, తెలుసో తెలియకో యాక్సిడెంట్ చేశాడు, మనిషి చనిపోయాడు. అంతమందిగా అరెస్ట్ చేస్తారా? అంతమందిగా హత్య కేసు పెడతారా? ఏంటి అసలు ఇది? ఏంటి ఘోరం? ఏంటి ప్రభుత్వం? ఏంటండి? 18 సంవత్సరాల పిల్లోడు మేజరు బైక్తో గుద్ది ఒక మనిషిని చంపితే కేసు పెట్టొద్దా? అరెస్ట్ చేయొద్దా? వదిలేయాలా? వాళ్ళ నాన్న మాజీ మంత్రి అయితే వదిలేయాలా? జగన్ నేను అలాగే మాట్లాడాడు. అసలు ఎంత దారుణంగా అంటే జగన్ మాట్లాడిన విధానం చూస్తే అసలు ఈయనకి ఏమైంది? సెన్స్ ఉంటే మాట్లాడుతున్నాడు, సెన్స్ ఉంటే చేస్తాడా అంటారు.